ఆర్ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగము 194 కిలోమీటర్లు. అంటే ఈ త్రిపుల్ ఆర్ గురించి గత ప్రభుత్వము తిరిగి మొత్తము కొన్ని లక్షల కోట్ల రూపాయలకు 30 సంవత్సరాల లీజుకు అమ్ముకున్నదని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది. వీళ్ళు ఏ విధంగా ఎవరెవరికి ఏ భూములు అమ్మిండ్రు, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోసుకున్నారు, ఈ త్రిపుల్ ఆర్ని ఎలా లీజుకి ఇచ్చారు, ఎలా యశోద హాస్పిటల్కు లీజుకి ఇచ్చారు, ఎల్మా అనే వాళ్ళ క్యాస్ట్ కనిపించగానే మిగతా క్యాస్ట్ ఫీలింగు లేకుండా అందరి క్యాస్ట్లను పట్టించుకోకుండా ఓన్లీ ఎల్మ క్యాస్ట్కు మాత్రమే తగినంత సహాయం చేసి భూములు తెలంగాణ రాష్ట్రంలో అమ్మడము, ఇంటింటి సర్వేలు చేసి ధరని యూజ్ చేసుకోవడము, ఆ ధరని కొత్తగా క్రియేటివిటీ చేసి జనాల దగ్గర ఉన్న ఆస్తులన్నీ కబ్జాలు చేసుకోవడము. బీఆర్ఎస్ పనే కబ్జా కోరుతాను ఇది అందరికీ తెలుసు తెలంగాణలో. కాబట్టి 5 సంవత్సరాలు ఉన్నప్పుడే ఏదో విధంగా పక్కకు జరుపుదామంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలివితేటలతో మేము ఇండస్ట్రియల్స్ తీసుకొస్తున్నాము, ప్రాజెక్టులు కడుతున్నాము, వంతెనలు కడుతున్నాము, ఫ్లైఓవర్లు కడుతున్నాము, సగంకి వచ్చేసింది, రేపు ఇంకొక పార్టీ వస్తే ఏమవుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనేసి ప్రజలను నమ్మించి 10 సంవత్సరాల పరిపాలనలో తన పాలక వర్గాన్ని ఆస్తులు సంపాదించుకొని ఈరోజు మైనింగ్ మొత్తం వాళ్ళదే, తర్వాత శాండ్ మొత్తం వాళ్ళదే, తర్వాత వైన్స్ మొత్తం వాళ్ళదే, తర్వాత భూములు కబ్జా చేయడం వాళ్ళే. ఏ రోజు ప్రజలను ఎక్కడ అధికారంగా ఉండి ఒక్క రోజుగిన ఏ విలేజ్కి వెళ్ళి వాళ్ళకు ఏ విధంగా ఉన్నది, అసలు ట్రాన్స్పోర్టింగ్ ఏంది బాగుందా లేదా, బస్ ప్రయాణాలు చేస్తున్నారా లేదా, ఆ ఊర్లో హాస్పిటల్ ఉన్నాయా లేదా, అసలు ప్రజలకు ఏం కావాలని ఒక్కరోజు అడిగి తెలుసుకున్నది లేదు. పొద్దున్న చేస్తే ఫామ్ హౌజే అయిపోయాయి. అల్లునికేమో ఇక్కడ సిద్దిపేట, మా అమ్మకు ఫామ్ హౌజు, ఇక బామ్మాడికేమో నానగ్రామ్ కూడా మొత్తం. ఇక కవిత ఇక ఆమె బిజినెస్లో ఆమె మొత్తం. కాబట్టి ఈ విధంగా చేసి ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని మొత్తము మళ్ళీ ఇప్పుడు తిరిగి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఈ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం 190 కిలోమీటర్లు వికారాబాద్ జిల్లాలోకి వచ్చేలా అలైన్మెంట్ మార్పు. అంటే మరి ఎందుకు మారుస్తున్నారు? అసలు అందులో పెద్ద ఎత్తున బడబాపులు ఉన్నారా, లేకపోతే వాళ్లకు అధికార పార్టీ ఏమన్నా కుంగి తర్వాత వాళ్ళకి అనుచరులకు వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టు చేస్తున్నారా? అసలు మారవలసిన అవసరం ఏమొచ్చింది ఒక్కసారి అందులోకి వెళ్ళి చూద్దాం. తర్వాత మన 9 టీవీ మీ గురించి ఎప్పుడైనా నిజమే చెప్తుంది, అబద్ధం చెప్పడానికి అవసరమే లేదు. ఈరోజు కాదు, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఎప్పుడు నిందించడము అది ప్రజలు క్లారిటీగా అడుగుతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఎప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చేసిన అరాచకాలకు కాంట్రవర్సీ ఎందుకు చేయడం లేదు మీరు మీ ఛానల్ వాళ్ళు? అంటే మా ఛానల్ ఎప్పుడైనా అది ఏ పార్టీ ఉన్నా పర్వాలేదు, ఈరోజు బీజేపీ ఉండని, బీఆర్ఎస్ ఉండని, కాంగ్రెస్ ఉండని, ఏ పార్టీ కరెక్ట్ చేస్తుందో నిజాయితీగా నిబ్బరంగా వాళ్ళ విజ్ఞతకే వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళని చూపించడానికి నికాస్గా హైదరాబాద్ ప్రగతిపై ఎంతో ప్రభావం చూపించే రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మారుతుంది. జాతీయ రహదారుల ప్రాధికారక సంస్థ ఎన్హెచ్ఐఏ ప్రణాళిక ప్రకారము దక్షిణ భాగము రింగ్ రోడ్డు విస్తీర్ణము 189.25 కిలోమీటర్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రాథమికంగా రూపొందించిన ప్రతిపాదన ప్రకారము మొత్తం ఇప్పుడు కొత్త ప్రణాళిక ఏ విధంగా అంటే చూపించే రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మొత్తం మారుతుంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఐఏ ప్రణాళిక దక్షిణ భారత భాగము రింగ్ రోడ్డు విస్తీర్ణము 189.25 కిలోమీటర్ల. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రాథమికంగా రూపొందించిన ప్రతిపాదన ప్రకారం దాని విస్తీర్ణం 194 కిలోమీటర్లు. తర్వాత ఇది ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగము సంగారెడ్డి తూఫ్రాన్ చౌటుప్పల్ 158 కిలోమీటర్లు కాగా రాష్ట్ర ప్రభుత్వము తాజాగా రూపొందించిన అలైన్మెంటు ప్రకారం 194 కిలోమీటర్లకు పెరిగింది. అంటే వీళ్ళు కొత్తది ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మారుతుందో తిరిగి 194 కిలోమీటర్లు ఉండగా ఇప్పుడు 189.25 కిలోమీటర్లు రాష్ట్ర ప్రభుత్వము తాజాగా ప్రాథమికంగా రూపొందించింది. ఇప్పుడు 194 కిలోమీటర్లకు పెరిగింది.
అంటే ఇక్కడ 189 నుంచి 194 కిలోమీటర్లకు పెరిగింది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం ఉంది సంగారెడ్డి అండ్ తూప్రాన్ చౌటుప్పల్ 158 కిలోమీటర్లు రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం 194 కిలోమీటర్ల వరకు పెరిగి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లాను కూడా కలుపుతూ దక్షిణ భాగం అలైన్మెంట్ రూపొందించినట్లు స్పష్టమవుతుంది.